దేశంలో ప్రైవేట్ స్కూల్స్ తీసుకునే ఫీజు విషయంలో ఏ సీఎం తీసుకునే డిసిషన్ ఈ సీఎం తీసుకున్నారు. ఇన్నాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే చాలు పేరెంట్స్ గుండెల్లో దడ మొదలయ్యేది. కేవలం ఎల్కేజీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా 50,000 కంటే తక్కువగా ఏ స్కూల్లో కూడా లేదు. అలాంటిది 10th క్లాస్ ఫీజు పరిస్థితి ఏంటో మనందరం ఒక్కసారిగా ఊహించుకోవచ్చు. కేవలం పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే చాలామంది పేరెంట్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తూ ఎంతోమంది అయితే అప్పుల పాలైపోతున్నారు. ఇక అలా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో కూడా జాయిన్ చేయట్లేదు. మరి ఈ డిసిషన్ తీసుకుంది ఎవరో కాదు, తమిళనాడు సీఎం విజయ్ గారు. మరి విజయ్ తీసుకున్న ఈ డిసిషన్ సూపర్ అనే చెప్పాలి. విజయ్ గారు అయితే గవర్నమెంట్ తరఫున ఒక జీవో అయితే జారీ చేశారు. ఆ జీవో ప్రకారం ఎల్కేజీ యూకేజీలో ఫీజు అయితే ఖచ్చితంగా కేవలం 16,000 మాత్రమే తీసుకోవాలి. ఇక ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు 18,000 ఫీజు మాత్రమే వసూలు చేయాలని అన్ని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ నోటీస్ బోర్డు పైన అలానే వాళ్ళ వెబ్సైట్లో ఈ స్కూల్ ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలని చెప్పి ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇక ఎలాంటి ట్యూషన్ ఫీజు అని చెప్పి డొనేషన్స్ కూడా అలాంటివి ఏమీ కూడా తీసుకోవద్దని చెప్పి వాళ్ళైతే ఆర్డర్ పాస్ చేశారు. మరి చాలామంది అయితే పెద్ద పెద్ద స్కూల్స్లో చదివితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచిస్తారు. అలాంటి మైండ్ సెట్ నుంచి పేరెంట్స్ బయటికి రావాలి. మరి తమిళనాడు తీసుకున్న ఈ డిసిషన్ పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలానే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.